పట్టుకోవడానికి హఠాత్తుగా సముద్ర మధ్యంలోకి పోవటం అనేది కొంత చర్చనీయాంశమైంది. రెండో అంశం కూడా ముఖ్యంగా గుర్తించాల్సింది కాకినాడ రేవు అభివృద్ధి, కాకినాడ రేవు కల్పిస్తున్న ఉపాధి, దాని ప్రాధాన్యత, దాని మీద ఎలాంటి మచ్చ పడకుండా చూడాల్సిన ఒక అవసరం కూడా ఉంది. రేషన్ మాఫియా ఒక్కటే చూస్తే నేను నిన్న పాత ఫైల్స్, పాత రికార్డు ఒకసారి చూశాను వర్మ. 2012-13 మధ్యలో కాకినాడ రేవు నుంచి బియ్యం ఎగుమతి తగ్గిపోతున్నాయి. అసలు భారతదేశం నుంచి బియ్యం ఎగుమతి తగ్గిపోతున్నాయి. చైనా, వియత్నాం మనకు ఎదురొస్తున్నాయి. మనం వాళ్ళకంటే $100 తక్కువకి ఇస్తున్నాం, మనది అమ్ముడుపోవట్లేదు. ఎలా పెంచాలి అని పెద్ద మథనం జరిగింది. అప్పటికి ఇంకా రాష్ట్ర విభజన కూడా జరగల. ఓకే, కాంగ్రెస్ అధికారంలో 2012-13లో, దాంతో 13-14లో కొంచెం పెంచారు. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చాక 2021లో ఆ డీప్ సీ పోర్ట్ నుంచి బియ్యం ఎగుమతిని అనుమతించడం కేంద్రం యొక్క జోక్యంతో జరిగింది. అప్పుడు కేంద్ర ఆ శాఖ చూస్తున్నటువంటి ఎపేడా అని కూడా ఉంటుంది. పవన్ అగర్వాల్ అనే అతను అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, మీరు అనుమతించారని. బియ్యం ఎగుమతి పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు బియ్యం ఎగుమతి పెరిగిందంతా రేషన్ మాఫియా అని మనం చెప్పలేము. ఎందుకంటే మధ్యలో ఒకసారి కొడాలి నాని కూడా మంత్రిగా ఉన్నప్పుడు అతను ఒక మాట చెప్పాడు. ఏమని? మధ్యప్రదేశ్లో నుంచి కొంత భాగం, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇక్కడి అవన్నీ కూడా బియ్యం ఇక్కడికి వస్తాయని. కాబట్టి బియ్యం ఎగుమతికి సంబంధించినంత వరకు కాకినాడ రేవుకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మాఫియా లేదా రేషన్ చౌక బియ్యం దారి మళ్ళడం అనే సమస్య ఉంది రాష్ట్రంలో, సందేహమే లేదు. ప్రతి జిల్లాలో ఉంది. వాస్తవానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని బాగా అభిమానించే అతిపెద్ద పత్రిక ఈ మాఫియా ప్రతి జిల్లాలో ఉంది, చాలామంది ఎమ్మెల్యేలు వాటాలు తీసుకుంటున్నారని అది రాసింది. అంటే వైసీపీ ప్రభుత్వం పోయాక 6 నెలలకో 5 నెలలకో వాళ్ళు ఈ స్టోరీ రాస్తున్నారు. కాబట్టి ఈ బియ్యమేమో ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలు వీళ్ళు వాడట్లేదు కాబట్టి వాటిని దారి మళ్ళిస్తున్నారు. వీటి కోసం ఒక ఇది ఏర్పడింది అని. ఇంకోవైపున కొంతమంది ఆర్థికవేత్తలు సలహా ఇస్తున్నారు. రైతులకేమో గిట్టుబాటు ధర రావట్లేదు, పేదలేమో కొంతమందికి అది అంతగా వినియోగంలోకి రాకుండా దారి మళ్ళుతున్నాయి. అటువంటిప్పుడు దాని మీద దృష్టి పెట్టండి, ఆలోచించండి అని. ఇవన్నీ అక్కడ పక్కన పెట్టేసి ఇదేదో కేవలం పవన్ వర్సెస్ ద్వారంపూడి లాగా మారిపోవటం. ద్వారంపూడిని చేయడానికి ద్వారంపూడి మీద నిఘాల మీద పెట్టాలి, కానీ ఇక్కడ పడవలోకి వెళ్తే ఏమైందని అక్కడ కార్మిక సంఘాల వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఎక్కడో కొంచెం ఒక గ్యాప్ అయితే వచ్చింది. ఇంకా మూడోది అక్కడ కీలకమైంది, చెప్పక తప్పదు రాజకీయంగా. మీరు హోంశాఖ మంత్రి అనితనేమన్నారు? అత్యాచారాలు జరుగుతున్నాయి అవి ఇవి అన్నప్పుడు నేను హోంశాఖ మంత్రిని కాదు, హోంశాఖ నా చేతుల్లో లేదు, ఉంటే నేను చెప్పేవాడిని మీరు ఇక్కడ అన్నారు, ఢిల్లీలో అన్నారు, మొన్న కూడా అన్నారు. మరి మొన్న ఆ మాట ఎందుకు అనలేదు? సివిల్ సప్లైస్ శాఖ మాదే, అవును, సివిల్ సప్లైస్ శాఖ మాదే, అందుకని నేనే చూసుకుంటాను, లేకపోతే ఆయన చూడలేదని అనాలి కదా. అత్యాచారాలకు అనితని అన్నప్పుడు పౌర సరఫరాల శాఖలో మాఫియాను అరికట్టలేకపోయినందుకు అనాలా? నేను లాజికల్లీ స్పీకింగ్ ఆయన మీ పక్కనే కూర్చున్నాడు. కాబట్టి ఇక్కడ ఎక్కడ కొంత పొందిక లేదు, పొంతన లేని వ్యవహారం కొంత ఉంది. మాఫియా మీద అంటారా? మాఫియా మీద దృష్టి పెట్టండి. ఎవరో రేషన్ ఎక్కడెక్కడ తీసుకుంటున్నారో మీడియాలో వచ్చిన స్టోరీస్ మీద అంత రియాక్ట్ అవుతున్నారు కదా. ఆ పత్రికలో వచ్చిన స్టోరీలు, వాటి మీద ఫోకస్ పెట్టండి. ప్రజలకు మరింత అర్థవంతంగా రేషన్ అందే విధంగా చేయండి. అంతేకాని అప్పటికే ఇంకొక చివరి మాట, సీజ్ అన్నారు. సీజ్ అయిందా నిజంగా? ఇప్పటికీ ఇంతవరకు అధికారికంగా ప్రకటన ఉందా? మనం అందరం థమ్స్ పెట్టారు, అందరూ సీజ్ అన్నారు, ట్రెండింగ్లో కూడా వెళ్ళిపోయింది. సీజర్ దాదాపు సీజ్ లాగా తయారైంది. అది సీజ్ చేసే అధికారం అక్కడ లేదు. దాన్ని చేయాలంటే నో డ్యూస్ సర్టిఫికేట్ లాంటిది ఒకటి ఏదో ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు అప్పు కట్టలేదనే పేరుతో ఆపొచ్చు. కానీ చూస్తే వాళ్ళేమో అన్నీ కట్టి కూర్చున్నారు. బియ్యం ఏమో స్మగ్లింగ్ కిందికి రాదు కాబట్టి ఆ సెక్షన్, అంటే సెక్షన్ల పరంగా చూసినా, యాక్షన్ పరంగా చూసినా ఇక్కడెక్కడో మిస్ మ్యాచ్ వచ్చింది. బహుశా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇలాంటివన్నీ, చంద్రబాబు దగ్గర మిగతా ఎలా ఉన్న లీగల్ మ్యాటర్స్లో చాలా పక్కగా ఉంటాడు ఆయన, దొరకకూడదు అనేది బహుశా ఉండొచ్చు. కొండబాబు ఆ ఎమ్మెల్యే, ఆయన కూడా అక్కడ కోపడ్డంత పరిస్థితి చేశారు. వాళ్ళకి తెలియకుండా జరిగాయా? ఇన్ని 6 నెలలు అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రిని లోపలికి రానివ్వకపోవడం మీరు ఊహించగలుగుతారు అసలు? ఎస్పీ లీవ్లో ఉన్నారట, ఎస్పీ లీవ్లో ఉన్నారట, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన
ఏంటిది అంటే కాబట్టి ఎక్కడో ఇది పూర్తిగా సారథ్యము అది ఇంకా పట్టు చిక్కలేదా, లేకపోతే కావాలని కొంచెం దీంట్లో పొలిటికల్ షో, అంటే ఇక్కడ ఒక విషయం సార్, పొలిటికల్ షో ఎక్కువైందేమో. పొట్టు పట్టేది చిక్కకపోవడానికి ఆయన సీనియర్ సీఎం కదా. ఎవరు? చంద్రబాబు. నేనంటుంది పవన్ కళ్యాణ్ గురించి. ఈయనకేమున్నది అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి చెప్పి వెళ్ళారా? ఓకే, చంద్రబాబుకి చెప్పి వెళ్ళుంటే ఇలా జరిగే అవకాశం లేదు. ముఖ్యమంత్రికి కూడా తెలియకపోతే నేను చెప్పలేను, కానీ ఎందుకంటే ముఖ్యమంత్రికి తెలిస్తే దానికి తగిన ఏర్పాట్లు. ఆయన చంద్రబాబు దగ్గర ఒక మంచి లక్షణం ఉంది. వాళ్ళ పార్టీ ప్రతినిధిని ఢిల్లీకి పంపిస్తే కూడా విమానం టికెట్ కూడా తెప్పించి హోటల్ రూమ్ కూడా బుక్ చేసి అంత పక్కగా తీసుకుంటుంది. ఆయన ఆఫీస్ అని పేరుంది, ఇప్పుడు కాదు, మామూలు అధికారంలో లేనప్పుడు కూడా. సో ఎవ్రీథింగ్ హీ టేక్స్ కేర్ అండ్ మ్యాక్సిమం రిజల్ట్ రావాలని చూసుకునే ఒక లక్షణం ఉంది అతనికి. మిగతా చాలామంది నాయకులకు లేనిది, అంటే గ్రిప్పు అంత ఎక్కువగా. కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్యలో కూడా సమన్వయం, కోఆర్డినేషన్ లేదేమో మనకు తెలియదు. మరి ఇప్పుడు ఏమో ఏర్పాటు చేసుకుంటారో తెలీదు. ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ నిన్న దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఓకే, ఆయన ఆరోపణ ఏంటి, అరవిందో వాళ్ళు కాకినాడ రేవు తీసుకున్నాక, పోర్టు తీసుకున్నాక ఇదంతా జరిగిందని. ఆ రోజు నుంచి రికార్డ్ తెప్పించండి, ఆ రోజు నుంచి విచారణ చేయండి. నేను చెప్తుంది, మనం స్క్రీన్ మీద ఇక్కడ మాట్లాడే ముందు, దీనికి ముందు మనం హోంవర్క్ చేస్తాం కదా, ఏది పడితే అది మాట్లాడడం కదా. కొన్ని తెలిసినవి అయితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతాం ఉన్న ఫలానా. కానీ మీరు అక్కడ పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఉప ముఖ్యమంత్రిని పిలిపించి పడవెక్కించే ముందు కింద నీళ్ళు ఎలా పారుతున్నాయి, ఇక్కడ గ్రౌండ్ ఎలా ఉంది మీరు చూసి ఉండాలి కదా. కాబట్టి నిన్న కూడా చెప్పలేదని నేను చెప్తుంది. నిన్న కూడా వాట్ ఈస్ ది యాక్చువల్ పిక్చర్, ఏం జరిగింది కాకినాడ రేవులో అనేది తేలాల్సిన అవసరం మటుకు ఒకటి ఉంది. ఇదే 30 లక్షల మెట్రిక్ టన్నులు తరలించారని చెప్పి నాదెండ్ల గారు నేను ప్రెస్ మీట్ పెట్టారు. సరే, ఇప్పుడు 2021-22లోనే అక్కడ 42,000 కోట్ల రూపాయల విలువైన బియ్యం ఎగుమతి అవుతున్నాయని ఉంది. నిన్న నాదెండ్ల మనోహర్ చెప్పింది 49,000 కోట్లని. 42,000 కోట్లు అన్నది ఇంతకుముందు ఉన్న ఫిగర్. అది ఈ కాలంలో 6,000 కోట్లు పెరిగి ఉంటే ఇందులో మాఫియా ఎంత అంటే థ్రోయింగ్ అవే బేబీ విత్ ది వాటర్ లాగా, నీళ్ళతో పాటు బిడ్డను కూడా పడేసినట్టుగా మీరు ఇక్కడ అక్రమ బియ్యమేండి, సక్రమంగా ఎగుమతి అవుతున్నవండి. మీరు ఆపిన పడవలు ఆ వివరాలు ఉన్నాయా, లేదా అది మొత్తం మోసమేనా? అది మొత్తం మోసమైతే ఫిర్యాదు పడి చేశారా? 4-5 రోజులు అయింది.